యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మీడియాతో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్యమకారుల సమస్యలపై ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డు ఏర్పాటు చేయాలని, ప్రతి నెల పెన్షన్ రూపాయలు 25,000 ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని, ఇల్లు లేని వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇండ్లు మంజూరు చేయాలని మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే చాంద్, మహిళా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ, ఐటిపాముల పుష్ప, జిల్లా నాయకులు మల్లం వెంకటేశం, మంటి రమేష్, ఎక్కదేవి శ్రీనివాస్, బందరపు రాములు, శ్రీనివాచారి, మంటి లింగయ్య, మంటి శంకర్, ఈతప్ప మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల మన రాష్ట్ర అధ్యక్షులకు వినతి పత్రాలు ఇస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మా రాష్ట్ర కమిటీ పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారికి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. అప్పుడే హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి ఆయనకు ఎందుకు మేము గుర్తు చేస్తామంటే, సోదరులారా, ఆ మెమోరియల్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీరు మేనిఫెస్టోలో పెడతాను ఆ రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారు. ఆ హామీ నిలబెట్టుకున్నాడు కూడా. కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఉద్యమకారులను గురించి సంతోషించినాం, కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. కానీ రేపు 23 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై మీరు ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ ఇచ్చి హామీని నెరవేర్చినట్లయితే మరో చరిత్ర తిరగరాసిన వాళ్ళైతారు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఉద్యమకారులను మీరు ఎంత హక్కున చేర్చుకుంటారు, ఆ ఉద్యమకారులు మిమ్మల్ని అంత హక్కున చేర్చుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ. ఉద్యమకారులు అంటేనే తెలంగాణ అంటేనే పోరాటాలు అంటేనే తెలంగాణ. ఆ నినాదంతో గత 69 ఉద్యమం నుంచి మొదలై నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది సోదరులు. ఎందుకంటే అవి గుర్తు చేసుకుంటా ఉంటే మేము పుట్టకపోవచ్చు. నేను పుట్టక ముందుకే నా అన్న చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా అక్కలు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం మరణించారు. ప్రభుత్వం వారిని బలి తీసుకోవడం కూడా జరిగింది. గత ప్రభుత్వాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు భాగంలో ఉద్యమాలు ఉవ్వెత్తున లేవడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితిలో జేఏసీలో భాగంగా పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా అంత ఆచితూచిగా తెలంగాణ రాలేదు సోదరులారా. తెలంగాణ కోసం అనేక మంది తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా అన్నలు బలిదానాలు చేసుకుంటే నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నాకు ఎందుకు మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి మాట్లాడిన సందర్భంలో కన్నీటి చుక్కలే వస్తాయి తప్ప ఇంకోటి కాదు. నా పోలీసు కిష్టన్న గురించి ఒకసారి చెప్తే, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా నా తెలంగాణ రాష్ట్రం నాకు కావాలని చెప్పి నా పోలీసు కిష్టన్న సెల్ టవర్ ఎక్కి షూట్ చేసుకోపోతూ ఉంటే వాళ్ళ బాల్య పిల్లలు వచ్చి నిజంగా బాధ ఆ తల్లులకు తెలుస్తూ ఉంటుంది. కడుపు కోత. అది గన్ను గన్ను పెట్టుకోపోతా ఉంటే అక్కడ భార్య, అక్కడ బిడ్డలు నానా అని బిడ్డలు వద్దయ్యా అని అక్కడ భార్య విలపిస్తుంటే కూడా నా తెలంగాణ రాష్ట్రమే నాకు ముఖ్యమని పోలీసు కిష్టన్న సెల్ టవర్ ఎక్కి అమరుడైండు. అన్నకు మరొక్కసారి పాదాభివందనాలు చేస్తూ, నా తమ్ముడు శ్రీకాంతాచారి ముక్కుపచ్చలని, నా తమ్ముడు శ్రీకాంతాచారి సరిగ్గా కూడా నూనె మిసాలు కూడా రాలేదు నా తమ్మునికి. ఆ తమ్ముడు తొలి అమరుడు. ఈ తెలంగాణ రాష్ట్ర కోసం నా అమ్మ నాన్న ఎవరు అవసరం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను చావడానికని సిద్ధమని నా తమ్ముడు శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రంలో మొదటి అమరుడు. నా తమ్ముడు చనిపోవడం బాధాకరం. ఆ తమ్ముని ఆత్మకు శాంతి కలగాలని ఒక్క శ్రీకాంతాచారి కృష్ణ కాదు, అనేక మంది నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా చెల్లె సువర్ణ, నా అన్న యాదిరెడ్డి, నా సుమను, మా తమ్ముడు ఎంత రైలు వేగంగా పోతుందో ఆ వేగానికి అంత వేగంగా ఉరికి రైలు ఢీకొని నా తమ్ముడు బలిదానం చేసిండు. ఇలాంటి వీరులు మామూలుగా లేరు. ఆ అమరులను గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు, ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న నా ఉద్యమకారులు అందరూ కూడా మామూలు శ్రమలు కావు. ఆ శ్రమలు ఆ రోజు బంగారం రామరాన్న, మా మలేషియా తెలుసు,
నేను ఒకానొక టైంలో వాస్తవంగా నాకు బాగా గుర్తుంది, కానీ కష్టపడ్డాను కాబట్టి నాకు గుర్తుంది. రచ్చబండ రోజు, వలిగొండలో జరిగిన రచ్చబండ రోజు మా పెద్ద తాలకాయలన్నీ 7 గంటలకు టెంట్ కింద కూర్చుంటే వాళ్ళు 7 గంటలకి ఆ పెద్ద తాలకాయలు మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి వేసుకపోయారు. అప్పుడు ఎవరు లేరు. నేను ఎందుకో వచ్చి చక్కగా మా మల్లేశ్వరకి ఫోన్ చేసిన, అన్న ఇక్కడ అందరి మనల్ని వేసుకుపోయి ఎవరు లేరు అన్న రోడ్డు మీద, మరి ఏం చేద్దానంటే మల్లేశ్వర దిక్కు నేను వాళ్ళందరూ గుమ్మిడినాం. మామూలు వల్లిగొండని రచ్చబండని రచ్చ చేసే చరిత్ర తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా అది ఉన్నది. సోదరులారా, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగా తల్లి సోనియా గాంధీకి ఇక్కడ కృతజ్ఞత చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నా తల్లి సోనియా గాంధీ కంటే ఇక్కడ కొంత అర్థం ఉన్న సోదరులారా, 69 నుంచి కూడా అనేక బలిదానాలు జరుగుతుంటే కూడా ఎవరు కూడా స్పందించలేదు. అప్పుడప్పుడు అంటారు, నేను వింటా ఉంటా, మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది. అంతమంది బలిదానాలు అవుతూ ఉంటే ఆ తల్లి ఎందుకో ఏమో ఆ గర్భకోశాన్ని చూడలేక నా రాష్ట్రాలు పోయినా బాధ లేదు, నాకు రాష్ట్రం నష్టం జరిగినా బాధ లేదు, తెలంగాణ ఇచ్చి తీరుతానని పట్టుబట్టి ఆమె తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమెకు తోడుగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉండగా బీజేపీ పార్టీ నా తల్లి మరణించి సుష్మా స్వరాజ్ గారు ఆమె పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిన సోదరుల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, సంతోషపడ్డాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తెలంగాణ అయితే కోసం అయితే కొట్లాడినామో ఆ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పుట్టిందో తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ కల్వకుంట్ల ఆ